కొత్త సంవత్సరం వేళ జపాన్ను భారీ భూకంపం వణిగించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు తెలుస్తోంది. భారీ ప్రకంపనలతో అణుకేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హోకురికి ఎలక్ట్రిక్ పవర్ సంస్థ తెలిపింది. కొత్త సంవత్సరం వేళ జపాన్ భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు తెలుస్తోంది. భారీ భూ ప్రకంపనలతో అణుకేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హోకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ తెలిపింది. 早めに電話しとこう。早めに電話しとこう。一発目到着中、津波一発目到達中、萩浦橋到達、萩浦橋到達。 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 2400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా గతంలో ఎంట్రీ టికెట్ 30 రూపాయలు ఉండగా ఈసారి దానిని 40 రూపాయలకు పెంచారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ప్రత్యేకంగా మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం నుమాయిష్లో శాఖాహార రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి తేనున్నారు. తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో లోపలికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిర్వాహకులు సూచించారు. సుమారు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకులు భద్రతపై దృష్టి పెట్టారు. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గోషామహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యా వ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో పిల్లలకు వినోదాన్ని పంచే ఆట బొమ్మలు, కొయ్య బొమ్మలు, కిచెన్ సామాన్లు, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వంటి దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు, జెయింట్ వీల్స్, మైదానంలో తిరిగేందుకు రైలు వంటివి అందుబాటులో ఉన్నాయి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారా హిల్స్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎలక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్కి లీజ్ ఇచ్చారు. అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్య రెడ్డి అని. సో ఈ యాక్షన్ మాకు ఈ 1 week నుంచి కంప్లైంట్స్ రావడము, మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆ తర్వాత సీజింగ్ కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్ తో మేము సీజ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ యాక్చువల్ గా సర్వే నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి చేశారంటూ పేరుచెర్లకు చెందిన పాములపాటి రాంబాబును పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు 50 మందిని నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కొట్టారు. కాగా పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, దాడులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. బీసీ మహిళనైన తనను దాడులతో భయపెట్టలేరని, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో అర్థం చేసుకోండని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ప్రజలు మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటానని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్నవారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక్కడ హడావిడి చేసి దాదాపు ½ an hour పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్ గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది. కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు ½ an hour పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి కుమారుడి వైపు ఉంటారా లేక కూతురు వెనుక నిలుస్తారా? ఇంతకు అమ్మ ఏం చేస్తారు? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న. అవును,
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ తల్లి విజయమ్మ అడుగులు ఎటువైపు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఇప్పుడు కొత్త సంకటం వచ్చిపడింది. వైసీపీ అధినేత ఏపీ సీఎంగా ఆమె కుమారుడు వైఎస్ జగన్ ఉండగా ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా ఉన్న ఆమె కూతురు షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చిపడింది తల్లి విజయమ్మకు. కుమారుడు కూతురు ఇద్దరు రెండు కళ్ళు అన్నట్లుగా చెప్పే తల్లి విజయమ్మ ఇప్పుడు ఎవరి వైపు ఉంటారన్నదే ఆసక్తికరంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్. అదే సమయంలో ఇన్నాళ్లు షర్మిల తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు కుమార్తె షర్మిల. కారణాలు ఏమైనా గాని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె రాజన రాజ్యం తీసుకువస్తారంటూ వైఎస్ఆర్టీపీ తరపున పాదయాత్ర చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్ కు చేరువయ్యారు. ఒకానొక దశలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు విరమించుకుని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ 1-2 రోజులు తిరగక ముందే పోటీ నుంచి తప్పుకుని హస్తం పార్టీకి బేషరతుగా మద్దతునిచ్చారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసిన షర్మిలను హస్తం హైకమాండ్ ఏపీపై ప్రయోగించేందుకు సిద్ధమైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు పార్టీ ప్రచార బాధ్యతలను స్టార్ క్యాంపెయినర్ హోదాలో అప్పగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సరిగ్గా ఈ పరిణామమే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో ఒక్కసారిగా షర్మిలతో పాటు తెరపైకి వచ్చారు ఆమె తల్లి విజయమ్మ. నిజానికి వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ భారానంతా ఒంటి చేత్తో మోశారు వైఎస్ షర్మిల. జగనన్న విడిచిపెట్టిన బాణానంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారామె. అంతేకాదు ఎక్కడికక్కడ పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికి వేసుకుని మరీ ప్రచారం సాగించారు. అయితే ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్న వైఎస్ జగన్ షర్మిల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి. చివరకు ఒకరంటే ఒకరికి పడ్డం లేదంటూ విపక్షాలు చెప్పడం మొదలుపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో ఉండడంతో ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పోయింది. అప్పట్లో షర్మిల వెంటే నడిచారు తల్లి వైఎస్ విజయమ్మ. కానీ ఇప్పుడు షర్మిల పోషించబోయే పాత్ర ఏపీలో, అది కూడా తన అన్నకు వ్యతిరేకంగా. మరిప్పుడు తల్లి విజయమ్మ ఎవరి వెంట ఉంటారు? ముఖ్యమంత్రిగా ఉన్న కుమారుడి వెనుక, లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్న కూతురు వెనుక? ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియాతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు ఆమె. తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నానని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. వారితో కలిసి సెల్ఫీలకు పోజులు ఇచ్చారు. ఓకేనా లైట్ వేసారు బ్యాక్ లైట్ తమ్ముడు బ్యాక్ లైట్ ఆఫ్ లైట్ అని. న్యూ ఇయర్ అంటేనే కిక్కు లేనిదే లైఫ్కి కిక్కే లేదంటున్నారు యూత్. ఫుల్ జోష్లో మునిగిపోయారు. డిసెంబర్ 31న ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. యువత ఫుల్ జోష్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీగా రద్దీ నెలకొంది. బీర్లతో పాటు హార్డ్ను కూడా వైన్ షాప్ నిర్వాహకులు భారీగా అమ్మకాలు జరిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబుల భరతం పట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తాగి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1216 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 250కి పైగా కేసులు నమోదు కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 1300కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందు, బీర్లను పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల మేర మద్యం, బీరు అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్బుల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా ఈసారి భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహంతో 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ బయలుదేరింది.
ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోశాట్ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోశాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని తెలిపారు. అగ్రరాజ్యం 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్స్పోశాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోశాట్ బహిర్గతం చేస్తుంది. PSLV చివరి దశలో మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని నామకరణం చేశారు. దీంట్లోనే తిరువనంతపురం ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉంచారు. PSLV C-58 ప్రయోగం విజయవంతం కావడంతో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కొత్త ఏడాది తొలి రోజు ప్రయోగించిన రాకెట్ సక్సెస్ కావడంతో జోష్ నెలకొంది. కొత్త సంవత్సరంలో రాకెట్ లాంచింగ్ సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. Orbit of the PSLV 4 stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads, and that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the targeted orbit is hardly just 3 kilometers in circular orbit of 650 kilometer, and inclination is 001 degree, which is one of the very excellent orbital condition. And yet another announcement is the solar panel of the satellite also has. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.